హైదరాబాద్లో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా మరోసారి ఓ అక్రమ నిర్మాణంపై చర్యలకు సిద్దమైంది. సోమాజిగూడ బ్లిస్ అపార్ట్మెంట్స్ ని అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారన్న ఫిర్యాదులతో హైడ్రా కమిషనర్ రంగనాథ్, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ పరిశీలించారు. నీటిపారుదల శాఖ ఎన్ఓసీ లేకుండా నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించామని రంగనాథ్ తెలిపారు. అన్ని అనుమతులు ఉన్నాయా లేదా అని నిర్ధారణకు వచ్చిన తరువాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కంప్లైంట్ మీద ఇరిగేషన్ ఇచ్చిన రిపోర్ట్ మీద ఇది ఎఫ్టీఎల్లో ఉందని ఇరిగేషన్ వాళ్ళు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఇది ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ చేశాము. సో అంటే మాకు అర్థమైంది ఇక్కడ ఆఫ్టర్ అంటే తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ తర్వాత ఈ ఏరియాలో ఎక్కడ పర్మిషన్స్ ఇవ్వలేదు వితౌట్ టేకింగ్ సాగర్ దీనికి సంబంధించిన ఇది వాటర్ అది ఎఫ్టీఎల్ నోటిఫికేషన్స్ దాని గురించి అనేది అంటే అది డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అయింది 2023 అని అంటున్నారు. అది కూడా ఇంకా వెరిఫై చేయాలి. ఇంకా ఇదంతా దిస్ ఆల్ ఇన్ ద వెరీ బేసిక్ స్టేజ్లో ఉంది. బట్ ఏదైనా కానీ 2014 to 23 మధ్యలో ఇక్కడ ఎక్కడ పర్మిషన్స్ కాలేదు. సో వీళ్ళు ఈ పర్టికులర్ ఏదైతే ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ అది ఉన్నారో దీనికి ఇక్కడ కంప్లైంట్ మీద మేము ఎంక్వైరీకి వచ్చాము. ఏదైనా కానీ సమగ్రమైన ఎంక్వైరీ చేసిన తర్వాత దీని మీద చర్యలు ఉంటాయి.